సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇందుకూరుపేట మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పండుగ పేరుతో కోడిపందాలు, పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడి పందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కోడి పందాలు ఆడటమే కాదు, ఎవరైనా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా. ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది. కోడి పందాలే కాకుండా ఎటువంటి జూదాలు కూడా ఈ పండగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి. అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేటువంటి కోడి పందాలు, పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడటం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా 112 కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అంతా స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మన మైపాడు గ్రామంలో ఉండేటువంటి మైపాడు బీచ్కి పబ్లిక్ వస్తూ ఉంటారు, విజిటర్స్. వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే, ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్ళిపోయి మునగటము, ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవడం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ కాషన్ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాం, మైకు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలలో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశాంతంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అటువంటివి కూడా చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు.